Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ స్టూడియో ఛానల్. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రీసెంట్గా ఒక డిఫరెంట్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ మన తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్లోకి అయితే వచ్చింది. సో మరి ఈ సినిమా రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ సినిమా ఎంతవరకు భయపెట్టింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మోడ్ అనే ఒక ప్రైవేట్ నర్సు గతంలో తను చేసిన ఒక పెద్ద తప్పుకి తీవ్రమైన డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి దేవుడి మీద విపరీతంగా అతిగా భక్తిని అయితే పెంచుకుంటుంది. సో ఆ భక్తి ఏ రేంజ్ కి వెళ్తుందంటే, దేవుడు నేరుగా తనతో మాట్లాడుతున్నాడని, తనకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన పనులు అప్పగిస్తున్నాడని భ్రమపడేంతలాగా ఆమె మైండ్ తయారైపోతుంది. సో ఇలాంటి టైంలో ఆమెకు అమాండా అనే ఒక క్యాన్సర్ పేషెంట్ కి కేర్ టేకర్ గా వెళ్లే అవకాశం అయితే వస్తుంది. సో అమాండా నాస్తికురాలు, దేవుణ్ణి నమ్మని మనిషి, పైగా కాస్త విలాసవంతమైన జీవితాన్ని బాగా ఇష్టపడుతుంది. సో అలాంటి అమాండా ఆత్మని పాపాల నుండి కాపాడి దేవుడి దగ్గరికి చేర్చడమే దేవుడు తనకిచ్చిన మిషన్ అని మోడ్ బలంగా నమ్ముతుంది. సో ఆ నమ్మకం చివరికి ఎలాంటి భయంకరమైన దారుణాలకు దారి తీసింది, సో క్లైమాక్స్ లో అసలు నిజం తెలిసినప్పుడు ఆడియన్స్ మైండ్ బ్లాక్ ఎలా అవుతుంది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక మనిషి దేవుడిని నమ్మడం వేరు, కానీ ఆ నమ్మకమే ఒక పిచ్చిగా, ఒక భ్రమగా మారితే ఆ మనిషి మెంటల్ కండిషన్ ఎంత ప్రమాదంగా మారుతుంది అనే పాయింట్ ని చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. సో సినిమా లాస్ట్ సెకండ్ వరకు ఒక ఎత్తు, లాస్ట్ సెకండ్ ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. ఆ చివరి ఒక్క సెకండ్ లో డైరెక్టర్ చూపించిన విజువల్ రియాలిటీ చూస్తే ఒళ్ళు గగురుపాటుకి గురవుతుంది. సో సినిమా అయిపోయి కూడా క్లైమాక్స్ షాట్ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. సో ఇదొక ఆర్ట్ సినిమా టైప్ కేటగిరీకి చెందుతుంది ఈ సినిమా. ఫిలాసఫీ, డార్క్ సబ్జెక్ట్ ఇష్టపడే వాళ్ళకి ఈ మేకింగ్ స్టైల్ ఒక విజువల్ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రన్ టైం కేవలం 1:25 నిమిషాలే ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సో మనిషి మైండ్ కండిషన్ ని మైక్రోస్కోప్ లో పెట్టి చూపిస్తున్నట్టు ప్రతి సీన్ ని లాగ్ చేయడం వల్ల జనరల్ ఆడియన్స్ కి బాగా బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ సినిమాని హర్రర్ కేటగిరీలో రిలీజ్ చేశారు కానీ ఇందులో దెయ్యాలు కానీ, భూతాలు కానీ, జంప్ స్కేర్స్ లాంటివి మాత్రం ఏమీ లేవు. సో ఇది కేవలం సైకలాజికల్ డ్రామా మాత్రమే. సో కాబట్టి పక్కా హర్రర్ కోరుకుని ఇది చూస్తే మాత్రం నిరాశపడతారు. ఇక ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈ సినిమా అంతా హీరోయిన్ మార్ఫిడ్ క్లార్క్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో ఒక అమాయకపు నర్సులా కనిపిస్తూనే లోపల సైకోటిక్ బిహేవియర్ తో భయపెట్టే క్యారెక్టర్ లో ఆమె జీవించేసిందని చెప్పొచ్చు. కేవలం కళ్ళతోనే భయాన్ని, భ్రమని పలికించి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళింది. ఇక క్యాన్సర్ పేషెంట్ గా చేసిన యాక్ట్రెస్ కూడా చాలా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ వైజ్ సినిమాటోగ్రఫీ అలాగే డార్క్ కలర్ గ్రేడింగ్ సినిమా మోడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సైకలాజికల్ థ్రిల్లర్ ఫీల్ ని క్రియేట్ చేయడంలో బాగా సక్సెస్ అయింది. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే డైలాగ్స్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ చాలా నీట్ గా న్యాచురల్ గా కుదిరాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సెయింట్ మోడ్ అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా అయితే కాదు. ఇది ఒక స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి, అట్లాగే డార్క్ అండ్ డిస్టర్బింగ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి, క్యారెక్టర్ స్టడీ బేస్డ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, అలాంటి వెరైటీ మూవీ లవర్స్ కి ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్ళకి మాత్రం ఈ సినిమా బోర్ కొట్టించే అవకాశం అయితే ఉంది. ఈ మూవీకి మన టాకీస్ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.